సో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. అల్టిమేట్గా అధికారం చేజిక్కించుకోవడం అనేదే ఏ రాజకీయ పార్టీకైనా పరమావధి. దానికి అనుగుణంగానే పనిచేస్తారని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పారు 2014లో ఏ రకంగా అయితే మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుందో, అదేవిధంగా ఇప్పుడు 3 కార్పొరేషన్లలో కూడా 3 మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకోబోతోంది. ఇదే తథ్యం అని చెప్తా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇంకా కాంగ్రెస్ నాయకులు చెప్పేది అదే కదా, ఓడిపోయే వరకు అదే చెప్తుంటారు. కాబట్టి 3 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటిది ఏంటంటే, కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అటాక్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకుంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటిది. దానికంటే ముందు 2 విషయాలు చెప్తాను మేడం. విలీనం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిసి ఏర్పడ్డటువంటి పరిస్థితి. సుమారుగా దగ్గర దగ్గర 2 కోట్ల జనాభా ఉండేటువంటిది ఈ 3 కార్పొరేషన్లో ఉండేటువంటిది. 150 స్థానాలు ఉన్నటువంటి అది మూడింతలు పెరిగేది. మరి 450 అంతవరకు వస్తున్నటువంటి పరిస్థితి. విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి విస్తీర్ణం తర్వాత 2735 చదరపు కిలోమీటర్లకు పెరగడం జరిగినటువంటిది. మరి ఇక్కడ మనకు 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ పెద్ద మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు జిహెచ్ఎంసీ అనండి, జిహెచ్ఎంసీ పాత పేరు పెట్టారు మామూలుగా. రెండవది సైబరాబాదు, మల్కాజ్గిరి, ఈ 3 రాచకొండ అనుకున్నారు వాళ్ళు, కాలేదు ఎందుకో. 3కి ఏర్పాట్లు చేయడం జరిగినటువంటి మాట వాస్తవం, బాగానే ఉంది. సరే అనుకుందాం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించేటువంటి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దానికి ఒక్క కార్పొరేషన్ సరిపోదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే చేశారనుకుందాం. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ విభజన అడ్డగోలుగా వార్డ్స్ విభజన అనేటువంటిది మరింత దారుణంగా మతాల పరంగా, మైనార్టీ పరంగా మజ్లీస్కి మేలు చేసేటువంటి పద్ధతుల పరంగా చేయడం జరిగినటువంటిది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డివిజన్లు ఓ రకంగా ఉన్నాయి, మల్కాజిగిరికి సంబంధించిన డివిజన్ల సంఖ్య ఓ రకంగా ఉంది. చాలా తేడా కనపడుతున్నటువంటిది, 20-30 తేడాలు కనపడుతున్నటువంటిది. ఎందుకు సమానం చేయలేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతుంది రోజా మేడం. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీని మజ్లిస్ చేతులు, ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే, ఏ హమారకు దేదో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ హమారకు దేదో అనేటువంటి పద్ధతిలో దానికి రేవంత్ రెడ్డి గారు అప్పయప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు అనేటువంటిది ఏర్పడబోతున్నాయి. ఇవాళ మొత్తం దాని యొక్క ప్రభావం వల్ల మజ్లిస్ పరిపాలన, మజ్లిస్ ఏ రకంగా పరిపాలిస్తుంది, ఏ రకంగా ట్యాక్సులు వసూలు చేస్తుంది, ఎవరికి మినహాయింపులు ఇస్తుంది, ఎవరిని వదిలేస్తుంది, ఎవరిని సాధిస్తుంది అనేటువంటి దాని కింద మొత్తం హైదరాబాద్లో ఉండేటువంటి 1,70,00,000 జనాభాకి అందరికీ తెలుసు. ఓటింగ్ అట్లా ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది కాబట్టి వస్తుంది అనేటువంటిది కాదు. ఇవాళ స్పష్టంగా ఒక కోణం లోపల, విభజన కోణం లోపల ఓట్లు జరుగుతాయి, పోలైతాయి, అదేవిధంగా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మజ్లిస్కి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన అనేటువంటిది ఎంత గందరగోళంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటిది మనకు అందరికీ తెలుసు. వాళ్ళు పన్నులు కట్టరు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. కరెంటు బిల్లులు కట్టరు, కరెంటు మీటింగ్కి రానియరు, ఆస్తి పన్నులు కట్టరు, ఆస్తి పన్నులు లేకుండా చేస్తారు ఆఖరికి వచ్చే వరకు. రోడ్లు వైడన్ కావు. చూసాం కదా మెట్రోకి ఇంతకాలం 10 సంవత్సరాల తర్వాత ఏదో ఈ మధ్యన అనుమతి ఇవ్వడం జరిగినటువంటిది, ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటర్కు సంబంధించినటువంటిది, ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీతో ఉండడానికి ఉదాహరణకి తుక్కు కూడా ఉంది. తుక్కు కూడా ఉండేటువంటి మిగతా ప్రాంతాలన్నీ కూడా బడంగ్పేటు జిల్లాలో కూడా, మరి ఇతర ప్రాంతాలు ఏవైతే శంషాబాద్, వీటన్నిటిని కూడా ఓల్డ్ సిటీలో కలిపినారు. ఓల్డ్ సిటీలో కలిపి విభజన ఎట్లా చేసినారంటే మేడం, చాలా దారుణంగా ఉన్నదని ఎందుకంటున్నారంటే, ప్రాక్టికల్ మేము స్టడీ చేసిన భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మైనార్టీ వర్గాలు ఉంటాయో అక్కడ వాళ్ళకి 2 డివిజన్లు ఏర్పాటు చేసినారు. 20,000కి ఒక డివిజన్ ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో 40,000, 45,000, 50,000, 60,000కి ఎట్లా ఉంటుందండి? ఏ రకంగా విభజించినారండి? జనాభా ప్రాతిపదిక కదా, ఓటర్ల ప్రాతిపదిక కదా డివిజన్లు వేయాల్సినటువంటిది. హైదరాబాద్లో ఓ రకంగా, సికింద్రాబాద్లో ఓ రకంగా, సైబరాబాద్లో ఓ రకంగా చేసినారు. ఎక్కడ వాళ్ళకి ప్రయోజనాలు ఉంటే అక్కడ వేయడం జరిగినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఓల్డ్ సిటీలో 20,000 ఓటర్లకి ఎట్లా ఒక డివిజన్ ఉంటుంది? ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే 40,000-45,000కి ఎట్లా ఉంటుంది? కాబట్టి హిందువులు ఎక్కడైతే ఓట్లు ఉన్నారో, నేను వాడుతున్నాను వాళ్ళు, హిందూ ఓటర్లు ఉన్న దగ్గర 2 భాగాలు చేసి, ముక్కలు చేసి వాళ్ళకి ఐక్యత లేకుండా చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇది ప్రజల్లో చర్చ జరుగుతున్నది. కాబట్టి దారుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు అనేటువంటిది ఇక్కడ కాదు, దీని యొక్క ప్రభావము మొత్తం మిగతా 2 మీద కూడా ఉంటుంది. మజ్లిస్కి అధికారం ఇవ్వడానికి హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా లేరు. ఒక వర్గం ఉంటే ఉండవచ్చు, అది ఎప్పుడు జరుగుతున్నదే. 40-50 మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు మజ్లిస్ పార్టీ గెలుస్తుంది, అంతకే పరిమితం అయితే తప్ప టోటల్గా వాళ్ళకి అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ
చాలా చాకచక్యంగా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇవాళ కూడా దాని మీద చర్చ జరిగినటువంటిది, మాకు అంత బ్రీఫింగ్ ఇవ్వడం జరిగినటువంటిది. యా, వాళ్ళు గతంలో దొంగ కూడా ఓటర్లు లాస్ట్ ఉన్నారు. టైం కూడా జిహెచ్ఎంసీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి బీజేపీ ఈసారి ఏ స్ట్రాటజీతో గెలుపు మంత్రం మీది ఏంటంటారు బీజేపీది? ఏ ఏ గెలుపు ఒకటి, పరిపాలనకు సంబంధించి పరిపాలన సౌలభ్యము నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో ఎవరు నిర్ణయం చేయబోతున్నారు హైదరాబాద్కు సంబంధించి? మజ్లిస్ పార్టీ అనే బిగ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇప్పుడు. ఇంతవరకంటే మీరు వదిలేయండి, 40-50 సీట్లు వాళ్ళు ఏదో గెలిచినారు గత అనేక సంవత్సరాల నుంచి. ఎప్పుడో వెనకడికి, ఎప్పుడో 25 ఏళ్ల కింద ఎప్పుడో గెలిచి ఉండొచ్చు. ఎస్సీ రిజర్వ్ వచ్చినప్పుడు కొంత వాళ్ళు వచ్చిన పరిస్థితి ఉండవచ్చు. కానీ ఇవాళ ప్రజలు అట్లా ఆలోచించలేదు. దారుణంగా ఉంటుంది ట్రాఫిక్, రకరకాల పర్మిషన్స్. మీరు వింటే ఆశ్చర్యపోతారు మేడం. 300 గజాల జాగాలో 7 ఫ్లోర్లు కట్టిరండి ఓల్డ్ సిటీలో. ఇప్పుడు నిన్న మొన్న కట్టిరండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ దాకా కడుతున్నారు. 7 ఫ్లోర్లు ఎట్లా వస్తాయండి? అంటే ఏం జరుగుతుంది? డ్రైనేజ్ సిస్టమ్ ఏంది? మొత్తం ఓవర్ఫ్లో అయింది. వాటర్ రాని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకి అధికారం ఇచ్చినట్టయితే, మజ్లిస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టయితే మొత్తం సర్వనాశనం అవుతుంది హైదరాబాద్ అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనిని అటు బీఆర్ఎస్ వాళ్ళ మజ్లిస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. ఇవాళ అధికారం లేకపోతే ఓ రకంగా, అధికారం ఉంటే ఓ రకంగా. కాంగ్రెస్ అంటే ఆ రెండింటికి వాళ్ళకి ఉండే